2.5 feet అట్లయితే తీసుకున్నా. మీరైతే 2 feet అయితే సరిపోతుంది మీకు. అలాగే 4 inch పైపు ఒక 1 feet అయితే తీసుకోండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ 4x2 కన్వర్టర్ అనమాట. సో ఇది ఒకటి తీసుకోవాలి. అలాగే మనకి బ్లాక్ చేయడం కోసం బ్యాక్ సైడ్ సో డమ్మీ అయితే తీసుకోవాలి. థ్రెడ్ ఉన్నది తీసుకున్నా నేను, మీరు థ్రెడ్ లేదని తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవి చూశారు కదా, హిట్ స్ప్రే ఒకటి, లైటర్ ఒకటి, గ్యాస్ లైటర్. హిట్ స్ప్రే అనేది సరిగా పనిచేయట్లేదు ఫ్రెండ్స్, దాని గురించి నేనైతే తర్వాత చెప్తాను. సో మీకు ఇక్కడ చూపించిన విధంగా ఇవన్నీ అయితే తీసుకోండి. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కనెక్ట్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది ఇది. సో ఏ విధంగా నేను చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేసుకోండి. గమ్ కూడా కొంచెం క్వాలిటీ గమ్ తీసుకోండి, ఎందుకంటే చెప్పలేం ఫ్రెండ్స్, మనం కొంచెం డేంజర్ అనమాట, ఒక్కోసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం ఏంటంటే ఇట్లా అతికించకుండా మామూలుగా నార్మల్గా పెట్టి కూడా చాలామంది వాడతారు. అప్పుడు ఏమవుతుందంటే అది బ్లాస్ట్ అయిపోయి మనకి ఏదన్నా ఒక ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో అంత రిస్క్ తీసుకోకుండా మీరైతే చాలా టైట్గా అయితే ఈ విధంగా స్టిక్ చేయండి వీటిని. సో ఫ్రెండ్స్ ఇందులో నేను ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే నేను హిట్ స్ప్రే వాడి చూసిన అనమాట ఫస్ట్, అదైతే సరిగా పనిచేయలేదు. మేబీ ఏంటంటే మనం తీసుకున్న పైపు సైజులు బట్టి కొంచెం పెద్దగా తీసుకున్నాం కాబట్టి ఏం పని చేయలేదేమో అనుకుంటున్నాను నేను. సో అందుకోసం అని చెప్పేసి నేను సర్జికల్ స్పిరిట్ అయితే వాడినా ఫ్రెండ్స్. దాది ఏంటంటే ఇప్పుడు నేను ఈ పైప్కి బ్యాక్ సైడ్ డమ్మీ తీసుకున్నాను కదా, నేను థ్రెడ్డింగ్ ఉన్నది తీసుకున్నాను. అంటే మన హిట్ స్ప్రే అయితే ఇప్పుడు ఇట్లా క్యాప్ రిమూవ్ చేసి మళ్ళీ అందులో స్ప్రే కొట్టి తర్వాత పెట్టేయడం కోసం మీకు అది అవసరం లేదు. సర్జికల్ స్పిరిట్కి అయితే అవసరం లేదు, ఎందుకంటే దానికి ఒక చిన్న హోల్ పెట్టి అందులో స్పిరిట్ అయితే వేసాను అనమాట నేను. సో అది ఏ విధంగా అనేది మీకు లాస్ట్లో అయితే అర్థమవుతుంది చాలా క్లారిటీగా. సో మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఫ్రెండ్స్ మీకు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా పొటాటో గన్ అని చెప్పి. సో ఏం చేస్తారంటే వేరే దేశాలలో ఈ ఫ్రంట్ సైడ్ ఈ మన మంకీ గన్కి ఫ్రంట్ సైడ్ ఆలుగడ్డను అనేది టైట్గా ఉండేలాగా పెడతారు అనమాట. అందులో పెట్టి బ్లాస్ట్ చేస్తే చాలా దూరం వెళ్ళి పడిపోతుంది. సో అలా ఏంటంటే వాళ్ళు కొంచెం క్రేజీగా ఉండటం కోసం దానికోసం తయారు చేసారు. దాన్ని మనోళ్ళు ఏ విధంగా చేస్తారంటే కోతల నుంచి మన పంటని కాపాడుకోవడం కోసం, అలాగే అడవి పందులు వీటి నుంచి కాపాడుకోవడం కోసమే అయితే చేస్తారు అనమాట. సో ఇది వచ్చేసి మీరు చూశారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ డమ్మీ అనమాట. దీనికి ఏం చేయాలంటే గ్యాస్ లైటర్ పెట్టడం కోసం ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి, కరెక్ట్గా టైట్గా ఉండేలాగా చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఆ హోల్లో మనం గ్యాస్ లైటర్ని పెట్టాలి. లెంత్ అనేది మీ ఇష్టం అనమాట, మరీ లోపలికైనా పెట్టవచ్చు లేకపోతే బయటకైనా పెట్టవచ్చు, మీ కంఫర్ట్ని బట్టి మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఎంసీల్ తీసుకొని దాన్ని మొత్తం సీల్ చేసేయాలన్నమాట, చాలా టైట్గా ఉండేలాగా. ఈ ఎంసీలు అతికించేటప్పుడు మన చేతులకి బాగా అంటుకుంటుంది ఫ్రెండ్స్. దానికోసం మీరు ఏం చేస్తారంటే మన చేతి వేళ్ళని నీళ్ళలో ముంచి ఒకసారి తీయండి, కొంచెం నీళ్ళ తడి ఉంటే చాలా స్మూత్గా అయితే అతుకుతుంది దానికి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ చిన్న హోల్ ఉంది కదా, సో యాక్చువల్గా ఏంటంటే ఇందులో అందరూ వాడేది ఏంటంటే ఈ కాల్షియం కార్పెట్ వాడుతుంటారు. సో కాల్షియం కార్పెట్ ఒక చిన్న ముక్కేసి అందులో వాటర్ పోస్తే అది గ్యాస్ లా ఫామ్ అయ్యి అప్పుడు బ్లాస్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కాల్షియం కార్పెట్ అనేది మనకి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు, మనకి ఇవ్వట్లేదు, ఎందుకంటే అది కొంచెం డేంజర్ అని చెప్పేసి ఎవరు ఇవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి దీంట్లో నేను ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మేము దీంట్లో హిట్ స్ప్రే అనేది ఒకటి వాడినాం, కానీ అది అంత పనిచేయలేదు, కనీసం సౌండ్ కూడా రాలేదు. సో తర్వాత ఏం చేసిందంటే నా బాడీ స్ప్రే ఉంటుంది కదా, సో అది వాడితే ఏమవుతుందంటే ఇందులో పెట్టిన పేపర్ కొంచెం దూరం వెళ్ళి పడ్డది తప్ప అది సౌండ్ అయితే రాలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఒక పవర్ఫుల్ ఒక లిక్విడ్ ఉంది, అది అందరికీ తెలుసు. సో అదైతే నేను వాడిన అనమాట, అదేంటంటే సర్జికల్ స్పిరిట్. ఫ్రెండ్స్ ఇది మన మెడికల్ షాప్లలో దొరుకుతుంది ఇది. సో దీంతో ఎలా వాడాలనేది ఇప్పుడు చూపిస్తా. ఇది మాత్రం ఇంట్లో పెట్టుకోకండి, ఈ ఫైర్ ఎక్కడైతే ఉంటుందో మన ఇంట్లో మాత్రం దాదాపు పెట్టుకోవద్దు, చాలా పవర్ఫుల్. అదేందో అది అసలు ఎంత పవర్ఫుల్ అనేది మీకు ఇప్పుడైతే అర్థమవుతుంది ఒకసారి చూసిన తర్వాత. సో నేను ఇప్పుడు దీన్ని ఎలా బ్లాస్ట్ చేస్తున్నా ఒకసారి అయితే చూడండి మీరు.
సో ఫ్రెండ్స్, ఈ సర్జికల్ స్పిరిట్ ఏంటంటే నేను ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చిన అనమాట. అందుకని చెప్పేసి లోకల్లో పక్కన ఒక మెడికల్ షాప్లో ఉంటే తీసుకున్నా. ఇదైతే అంత పని చేయట్లేదు. మీరు లాస్ట్లో కూడా చూడొచ్చు, కొంచెం సౌండ్ అయితే తక్కువ వచ్చింది. అందుకని చెప్పి ఫ్రెండ్స్, మీరైతే మంచి క్వాలిటీ ఉన్న స్పిరిట్ అయితే తీసుకోండి. సౌండ్ మాత్రం మామూలుగా రాదు, అదిరిపోద్ది అనమాట. సో మీరు అది ఒక్కటైతే గమనించండి. ఎందుకంటే సౌండ్ తక్కువ వస్తుందని చెప్పేసి మీరు అట్లా అనుకోవద్దు. వీడియోలో కూడా కొంచెం తక్కువనే వస్తుంది సౌండ్. మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 2 ml అయితే తీసుకుంటున్నా. 2 ml తీసుకోవాలి, మరీ ఎక్కువ అయితే తీసుకోకూడదు. సో 2 ml తీసుకున్నా. ఇప్పుడు దగ్గరికి రా వచ్చినా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చిన్న హోల్ ఉంది కదా, ఇందులో మన ఈ 2 ml స్పిరిట్ అనేది ఇలా కొట్టేయాలి. సో కొట్టిన తర్వాత ఫ్రెండ్స్, ఇందులోకి ఏంటంటే ఓన్లీ స్పిరిట్ కొట్టగానే సరిపోదు, గాలి అనేది కొంచెం పోవాలి వాళ్ళకి. దానికోసం అని చెప్పేసి ఇట్లా 2 సార్లు ఇట్లా ఈ హోల్ ఉంది కదా, సో ఈ హోల్లో నుంచి 2 సార్లు ఇట్లా మనం చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే, న్యూస్ పేపర్, వేస్ట్ పేపర్ ఏదైనా సరే ఒక ఉండలాగా చేసి ఇందులో ఉన్న గాలి అనేది బయటికి పోకుండా దీనికి అడ్డుగా అయితే పెట్టాలి. మనం ఈ విధంగా అయితే పెట్టేయాలి. కొంచెం లోనికి ఇందులో హాఫ్ వరకు వచ్చినా పర్లేదు. చూసారు కదా. సో ఇట్లా అన్న తర్వాత ఆ లిక్విడ్ అనేది కొంచెం గ్యాస్ లాగా ఫామ్ కావాలంటే మామూలుగా ఇలా తిప్పాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్లాస్ట్ చేసి అయితే ఒకసారి చూపిస్తా. ఇదేంటంటే ఇంట్లో మాత్రం అసలు ట్రై చేయకండి. నేను బయట ఒక ఓపెన్ ప్లేస్ దగ్గరకు వచ్చి బ్లాస్ట్ అయితే చేస్తున్నా. సో ఇంట్లో మాత్రం పొరపాటున కూడా చేయొద్దు మీరు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు.